Students, welcome back to my YouTube channel. So today's topic is ఎంపైర్లో హర్యాంక డైనాసిటీ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు శిశుంగ డైనాసిటీని ఇద్దరు రూల్ చేశారు, శిశుంగ అండ్ కాలశోక. సో ఫస్ట్ ఇవాళ మనం శిశుంగ గురించి తెలుసుకుందాం. శిశుంగ ఎవరు అంటే నాగదశక్ దగ్గర మినిస్టర్గా ఉండేవారు. నాగదశక్ ఎవరు? ఉదయన్ యొక్క కొడుకు. ఉదయన్ ఎవరు? హర్యాంక డైనాసిటీ యొక్క థర్డ్ రూలర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఫౌండర్. శిశుంగ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు? శిశుంగ. నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేసరికి వైశాలి. సో తను ఏం చేశాడంటే శిశుంగ ఉదయన్ ఉన్నప్పుడు క్యాపిటల్ వచ్చేసరికి పట్లిపుత్ర ఉంది. తను ఏం చేశాడు? వైశాలికి మార్చేశాడు క్యాపిటల్ని. సో ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శిశుంగ. జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్. ఫుల్ వీడియో, లాంగ్ వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అందులో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ నెక్స్ట్ పార్ట్. నెక్స్ట్ కాలశోక. సో ఇప్పుడు మనం కాలశోక గురించి తెలుసుకుందాం. కాలశోక ఇంకో నేమ్ ఏంటంటే కాకవర్మన్. ఓకే, కాకవర్మన్. అండ్ నెక్స్ట్ తన క్యాపిటల్, కాలశోక ఉన్నప్పుడు క్యాపిటల్ ఏంటి? పటలిపుత్ర. మళ్ళీ తను క్యాపిటల్ ఏం చేశాడు? చేంజ్ చేసేసాడు. వైశాలి నుంచి పటలిపుత్రకి చేంజ్ చేశాడు. నెక్స్ట్ రూల్. తన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు కాలశోక? 28 years పరిపాలించాడు. కాలశోక ఎలా చనిపోయారు అంటే కిల్డ్ బై ద ఫౌండర్ ఆఫ్ నంద డైనాసిటీ. నంద డైనాసిటీ యొక్క ఫౌండర్ కాలశోకాన్ని చంపేశారు.